వాసవి, జై జై వాసవి. ఈ రోజున మనం ఆర్యవైశ్యులకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనము తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఆర్యవైశ్యులందరినీ భూలోకానికి పంపించాలని సంకల్పించి శ్రీమన్నారాయణుని పిలిచాడు. ఓ శ్రీమన్నారాయణ, ఈ వైశ్యులని భూలోకానికి పంపించే బాధ్యత నీదే అని చెప్పగానే ఆ విష్ణుమూర్తి క్షీరసాగర మదనంలో జన్మించిన కామధేనువును ప్రార్థించాడు. వెంటనే కామధేనువు ప్రత్యక్షమైంది. అప్పుడు విష్ణుమూర్తి ఆ గోమాతలో ప్రవేశించి గోముఖం ద్వారా ఈ విధంగా వైశ్యులను పిలిచాడు. ఓ పుణ్యాత్ములారా, మీరు పురుషులు నా యొక్క కుడి చెవి ద్వారా గోగర్భంలోకి ప్రవేశించండి. ఆర్యవైశ్య మహిళలు ఈ గోవు యొక్క ఎడమ చెవి నుంచి గోవు యొక్క గర్భంలోకి ప్రవేశించండి, మిమ్మల్ని భూలోకంలో దించి వస్తాను అని ఆ విష్ణుమూర్తి కామధేనువులో ఉండి వైశ్యులను ఆహ్వానించి పిలిచాడు. వెంటనే మహదానందం చెందినటువంటి ఆర్యవైశ్యులంతా గోవు యొక్క గర్భంలోకి ప్రవేశించారు. అలా భూలోకానికి ప్రయాణమైంది కామధేనువు. ఆ గోగర్భంలోకి ప్రవేశించిన కారణంగానే ఆర్యవైశ్యులకు గోమఠీయులు అనేటువంటి పేరు సార్థకమైంది. ఆ పేరు రాను రాను ఈ రోజున వాచాదోషం వలన గోమఠీయులు, గోమఠీయులు, గోమఠులు, గోమఠులు, కోమటులు, కోమటులు, కోమట్లు, కోమట్లు అనే పేరుగా మారిపోయింది. కోమట్లు అంటే అర్థం లేదు. గోమఠీయులు అని అంటే కామధేనువుని పూజించిన మహాపుణ్యమంతా లభిస్తుందని గమనించాలి. ఆ సమయంలో నారదుడు పరమేశ్వరుణ్ణి అడిగాడు, స్వామి, వైశ్యులను ఎందుకు గోగర్భం నుంచి భూలోకమునకు పంపిస్తున్నారు? కుబేరుని యొక్క పుష్పక విమానంలో వైశ్యులని సంతోషంగా ఆనందంగా భూలోకానికి పంపించవచ్చును కదా, లేదా తల్లి గర్భంలో జన్మింపజేసి వైశ్యులను భూలోకంలో జన్మించేట్లుగా చేయవచ్చును కదా, ఎందుకని ఈ గోమాత నుంచి భూలోకానికి వైశ్యులను పంపిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ నారదా, ఈ వైశ్యులంతా తల్లి గర్భంలో అవతరించి జన్మించి వాళ్ళు జన్మించిన కొన్ని సంవత్సరముల తర్వాతనో జ్ఞానాన్ని బోధిస్తాం, యజ్ఞయాగాది క్రతువులు భూలోకంలో చేస్తాం అంటే చాలా ఆలస్యమైపోతుంది. భూలోక వ్యవహారాలన్నీ కూడా చాలా క్లిష్టంగా కష్టంగా నడుస్తున్న కారణంగా ఈ వైశ్యులు తక్షణం భూలోకానికి వెళ్ళాలంటే సశరీరంగానే వెళ్ళి తీరాలి. అందుకు గోమాతనే ఎందుకు ఎంచుకున్నాను అనగా, ఆ శ్రీమన్నారాయణమూర్తి గోమాతలో వైశ్యులకు సృష్టి స్థితి లయాల యొక్క రహస్యం 84 లక్షల జీవరాశుల ఉత్పన్నాన్ని గీతా రహస్యాన్ని వైశ్యులకు చూపించబోతున్నాడు. అందుకే గోగర్భం నుంచే వైశ్యులను భూలోకానికి పంపించాను అని నారదునికి చెప్పాడు పరమేశ్వరుడు. అదే ప్రకారంగా విష్ణుమూర్తి గోగర్భంలో ఉన్నటువంటి వైశ్యులకు ఈ విశ్వ ప్రపంచం యొక్క సృష్టి స్థితి గతులను, సృష్టి స్థితి లయాల యొక్క అంతరార్థాన్ని మహత్తరంగా వివరించి ఒక్కసారిగా విశ్వరూపం చూపించి, ఓ ఆర్యవైశ్యులారా, మీరు భూలోకానికి వెళ్ళి మీ యొక్క వ్యాపార వ్యవసాయ గోరక్షణాది యజ్ఞ యాగాది కార్యక్రమములను మీరు నిర్వర్తించండి. ఆదిశక్తి అయినటువంటి వాసవిని ధ్యానించండి. నేను మీ యొక్క యోగక్షేమాలను గమనిస్తాను అంటూ ఈ విధంగా అనుగ్రహిస్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటూ ఆ వైశ్యులను అనుగ్రహించాడు. ఈ సృష్టి స్థితి లయ రహస్యాలు వైశ్యులకు ఇంతకు ముందే తెలిసి ఉన్నా ఆ జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఆ కామధేనువు గర్భం నుంచి భూలోకానికి పరమేశ్వరుడు పంపించడానికి కారణమైంది. అలా ఆర్యవైశ్యులు భూలోకానికి రావడానికి ముందే జ్ఞానవంతులై భక్తివంతులై భగవంతుని అనుగ్రహాన్ని పొందిన వారై భూలోకానికి వచ్చినటువంటి కారణంగానే ఆర్యవైశ్యులు అన్ని వర్గాలలోకి అన్ని కులాలలోకి గౌరవించబడుతూ పూజించబడుతూ అత్యంత వైభవంగా ఈనాటికి కూడా ఉన్నత స్థానంలో ఆర్యవైశ్యులు ఉండడానికి కారణం. ఇట్లు మీ శ్రీ వాసవి సేవకురాలు
శ్రీమతి పొలమడ సత్యదీప కృష్ణ 8897762418 శ్రీ సత్యదీప ఆనంద సరస్వతి గాన సంకీర్తన ఫౌండేషన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎదురుగా ధర్మవరం అనంతపురం జిల్లా. జై వాసవి, జై జై వాసవి.